शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ तृतीयोऽध्यायः कर्मयोगः। मूडो श्लोकम्। श्रीभगवानुवाच लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम्। ఓ అర్జున, ఈ లోకంలో రెండు నిష్ఠలు అనగా జీవన విధానములు ఉన్నాయని నీకు ఇంతకు ముందే చెప్పాను కదా. సాంఖ్యయోగులు అంటే జ్ఞానయోగులకు సాంఖ్యయోగము, సాధారణ యోగము అభ్యసించే వారికి కర్మయోగము నిర్దేశింపబడతాయి. ఎవరెవరు ఏ ఏ యోగమునందు ఆసక్తి ఉందో వారు ఆయా యోగములను అనుసరించవచ్చు. అంటే జీవుల సమన్వయత్వములను బట్టి రెండు మార్గాలు నిర్దేశించాడు పరమాత్మ. అందరికీ ఒకే మార్గం చూపటం హిందూ ధర్మంలో లేదు. ఎవరికి తోచిన మార్గం వారు అనుసరించవచ్చు. కొంతమందికి తత్వ విచారణ మీద ఆసక్తి ఉంటుంది, వారికి సాంఖ్యయోగం నిర్దేశించారు. మరికొందరు కర్మలు చేయటానికి ఆసక్తి చూపుతారు, వారికి జ్ఞానము ఓ పట్టాన బోధపడదు. అటువంటి వారికి కర్మయోగం నిర్దేశించారు. అలా కాకుండా బలవంతంగా ఏదో ఒక యోగం అందరి మీద రుద్దితే అది వారికి అర్థం కాకపోవచ్చు, లేదా అసలు ఆచరించకుండా మానవచ్చు. అందుకని పరమాత్మ ఎవరెవరికి ఇష్టము అనుసరణీయము అయిన యోగములను వారికి ఉపదేశించారు. ఇక్కడి నుంచి చెప్పబోయే శ్లోకాల్లో వేదాలు, ఉపనిషత్తులు అక్కడక్కడ ఉన్న విషయాలన్నీ ఒక చోటికి చేర్చి క్రోడీకరించి మనకు ఈ అధ్యాయంలో అందించారు వ్యాసుల వారు. వేదం అంటే తెలుసుకోదగినది, తెలియజేసేది. ఎవరికి తెలియజేస్తారు? తెలియని వారికి తెలిసిన వారు తెలియజేస్తారు. కాబట్టి మనకు ఏమీ తెలియదు అనే భావనతో వేదం మొదలు పెడుతుంది. ఈ వేదం కూడా రెండు భాగాలుగా విభజింపబడ్డది. పూర్వ భాగం అంత దేవతలను స్తోత్రములు చేయటంతో పాటు యజ్ఞయాగాదుల గురించి చెప్పారు. ఉత్తర భాగంలో ఆత్మజ్ఞానం, పరమాత్మ స్వరూపం గురించి చెప్పారు. మనకు ఆత్మజ్ఞానం గురించి తెలియదు, కాబట్టి దానిని మనకు తెలియజేస్తుంది వేదము. కాబట్టి ఆత్మజ్ఞానం తెలుసుకునే ముందు కర్మ ఎలా చెయ్యాలో తెలుసుకోవాలి. ఇది మామూలు వాళ్ళ విషయం. కొంతమంది ఈ కర్మయోగాన్ని అంతకు ముందే దాటిన వాళ్ళు ఉంటారు. వారు సరాసరి జ్ఞానయోగానికి వెళ్తారు. భోజనం చేసే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అనేది జీవన విధానం కదా. కొంతమంది కాళ్ళు చేతులు ఎప్పుడు శుభ్రంగానే ఉంటాయి, వాళ్ళు నేరుగా భోజనం చేయవచ్చు. అలాగే ఆత్మజ్ఞానం తెలియని వారు మొదట కర్మయోగంతో మొదలుపెట్టి మనసు, ఇంద్రియాలు శుద్ధి అయిన తరువాత జ్ఞానయోగానికి వెళ్ళవచ్చు. మరి కొంతమంది పూర్వజన్మ వాసనలు బట్టి జ్ఞానవంతులుగానే పుడతారు. వారు అంతకుముందు జన్మలలో కర్మయోగం అవలంబించి పరిశుద్ధులై ఉంటారు. అటువంటి వారు మరలా కర్మయోగంతో మొదలు పెట్టనవసరం లేదు, నేరుగా జ్ఞానయోగం ప్రారంభించవచ్చు. కాబట్టి ఈ లోకంలో రెండు విధాలైన జీవిత విధానాలు అంటే నిష్ఠలు ప్రతిపాదించబడ్డాయి అని పరమాత్మ చెబుతున్నాడు. అస్మిన్ లోకే అంటే ఈ లోకమునందు ద్వివిధానిష్ట అంటే రెండు రకములైన నిష్ఠలు అంటే జీవన విధాలు. పురాప్రోక్త అంటే ఈ విషయం నీకు ఇంతకు ముందే చెప్పాను, గుర్తుకు తెచ్చుకో. ఇందులో మరొక అర్థం కూడా ఉంది. అత్యంత పురాతనంగా ఈ విషయం నా చేత ఈ లోకంలో ఉన్న మానవులకు చెప్పబడింది. కాలానుగుణంగా వారు మర్చిపోయారు కాబట్టి మరలా చెబుతున్నాను అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రెండు నిష్టలు సరి అయినవే. ఈ రెండు నిష్టల్లో ఒకటి కర్మయోగం, ఇది యోగులకు పరిమితమైంది. దీనినే ప్రపంచంలో క్రియాశీలకంగా ఉండే విధానము
దీనినే ప్రవృత్తి మార్గం అని కూడా అంటారు. అంటే ప్రాపంచిక విషయాలలో ఉండటం, అర్థం, కామము వీటి కోసం ప్రయత్నించటం రెండో విధానం. జ్ఞానయోగము. వీరికి ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి ఉండదు. ఎల్లప్పుడూ మనసును ఆత్మతో అనుసంధానం చేసి ఆత్మజ్ఞానం కొరకు ప్రయత్నిస్తుంటారు. ఇది సాంఖ్యయోగులకు పరిమితమైంది. దీనిని నివృత్తి మార్గం అంటారు. ఎందుకంటే వీరు ఇదివరకే ప్రవృత్తి మార్గాన్ని దాటారు. అటువంటి వారికి ప్రాపంచిక విషయాలలో, విషయ వాంఛలలో ఎటువంటి ఆసక్తి ఉండదు. నిర్లిప్తంగా ఉంటారు. దేని గురించి పట్టించుకోరు. ఆత్మ గురించి ఆలోచిస్తుంటారు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని జీవన విధానాలను రెండు విధాలుగా విభజించవచ్చు. మొదటిది గృహస్థుగా ఉండి నిష్కామ కర్మలు చేస్తూ కర్మఫలముల మీద ఎటువంటి ఆసక్తి లేకుండా మనసును శుద్ధి చేసుకొని తరువాత వానప్రస్థమునకు వెళ్ళి చివరకు సన్యాసము స్వీకరించి ముక్తిని పొందటం. దీనిని ప్రవృత్తి మార్గం అని అనవచ్చు. ఆ రోజుల్లో అయితే గృహస్థాశ్రమం కాగానే కొడుకులకు బాధ్యతలు అప్పగించి వానప్రస్థానికంటే అడవులకు పోవటం, తుదకు సన్యాసం స్వీకరించడం జరిగేది. దానిని ఈ రోజులకు అన్వయించుకుంటే ఉద్యోగాలు కానీ, వ్యాపారవేత్తలు కానీ, రాజకీయ నాయకులు కానీ 60 ఏళ్ళు నిండగానే తమ వృత్తుల నుంచి రిటైర్ అయ్యి ప్రాపంచిక విషయాల మీద ఆసక్తిని, అర్ధకామాలను వదిలిపెట్టాలి. మనకు ఈ విషయాన్ని గుర్తు చేయటానికే షష్ఠిపూర్తి మహోత్సవం ఏర్పాటు చేశారు. దైవధ్యానం, పూజలు, వ్రతాలు చేయాలి. ప్రాపంచిక విషయాల్లో ఆసక్తి వదిలిపెట్టాలి. నివృత్తి మార్గాన్ని అవలంబించాలి. మోక్షానికి బాటలు వేసుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఆ పని ఎవ్వరూ చేయటం లేదు. కొడుకులు, కూతుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు వాళ్ళ కోసం కూడా సంపాదించటం, వారికి సేవలు చేయటం, వారందరూ బయటకు షికారులో పోగానే ఇంటికి కాపలాగా ఉండటం, వారు ఏమి చేసినా ఏమి అనలేక మనసులోనే కుమిలిపోవటం, తన మాట ఎవరూ వినటం లేదని లేక పెద్దగా అరిచి బీపీ పెంచుకోవటం, వీటితోనే సరిపోతుంది. రిటైర్మెంట్ తర్వాత కూడా ఉద్యోగాలు చేసి సంపాదించే వాళ్లను మనం చూస్తూనే ఉన్నాము. ఇంకా వానప్రస్థం, సన్యాసం ఎక్కడ జీవితంలో ప్రశాంతత ఎక్కడ? కాబట్టి 60 తరువాత గృహస్థుగానే ఉండి నివృత్తి మార్గం అవలంబించాలి. అన్నింటినీ వదిలిపెట్టాలి. అంటే అడవులకు పోకుండా, కాషాయాలు కట్టకుండా నివృత్తి మార్గం అవలంబించటం అన్నమాట. అంటే ప్రాపంచిక విషయాల్లో తిరుగుతూ కూడా అంటీ ముట్టనట్టు ఉండటం, తామరాకు మీద నీటి బొట్టు మాదిరి ప్రపంచంలో వ్యవహరించటం. ఇక రెండవ మార్గం నివృత్తి మార్గం, బ్రహ్మచర్యం. తరువాత గృహస్థ ఆశ్రమంలోకి, వానప్రస్థములోకి పోకుండా నేరుగా సన్యసించటం. ఇటువంటి వారు గత జన్మలలోనే ప్రవృత్తి మార్గంలో ఉండి తమ ఆత్మలను పరిశుద్ధం చేసుకున్నవారు. అటువంటి వారికి తిరిగి గృహస్థ ఆశ్రమంతో పనిలేదు. ఈ విధంగా నివృత్తి మార్గంలో ఉన్న సన్యాసి ప్రాపంచిక విషయములలో ఉండకూడదు, పట్టణంలోకి రాకూడదు, దేవాలయాల్లోనే ఉండాలి. ఇవి సన్యాసి మార్గాలు. ఇదే విషయాన్ని కృష్ణుడు మానవులు ఆచరించవలసిన 2 నిష్టలు చెప్పారు. ఒకటి జ్ఞానయోగం. సాంఖ్యయోగుల కంటే జ్ఞానముతో అనుభవింపబడ్డవారు. ఎవరైతే జ్ఞానం కావాలని కోరుకుంటారో, ఎవరు జ్ఞానమునందు రతులై ఉంటారో, ఎవరైతే సన్యాసం పుచ్చుకుంటారో వారికి సాంఖ్యము చెప్పబడింది. దాని నివృత్తి మార్గం అని పైన చెప్పుకున్నాము. 2 కర్మయోగం. యోగులకు చెప్పబడిన యోగులు అంటే కర్మ చేయదగిన వారు, కర్మలతో అనుసంధానింపబడ్డవారు. వీరింకా జ్ఞాన సాధనకు అర్హత సంపాదించలేదు. ముందు కర్మలు చేసి తర్వాత జ్ఞానులు కావాలి. వీరికి ధనం మీద, కోరికల మీద ఆసక్తి పూర్తిగా పోదు. మనసు అటువైపు లాగుతూ ఉంటుంది. వారికి కర్మయోగం చెప్పబడింది. నిష్కామంగా కర్మలు చేయటం, శాస్త్ర శ్రవణం, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం ఇలా పైకి ఎదగాలి. దీని తర్వాత కర్మయోగం ఆవశ్యకత గురించి చెబుతున్నాడు పరమాత్మ. హరే కృష్ణ.